హలో అండి, అందరికీ నమస్కారం. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటనేది మీ అందరూ అనుకుంటున్నారు కదండి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది, వేస్ట్ అయితే అవ్వదు. అండ్ ఇంకోటి ఏంటంటే, లైక్ ఇవ్వగానే హైప్ అనేది ఒక కొత్త యూట్యూబ్లో కొత్త వేచర్ అయితే వచ్చింది. దాన్ని కొంచెం ఆన్ చేసి పాయింట్లు అయితే ఇవ్వండి అబ్బా. నా వీడియోకి నేనే పాయింట్లు ఇచ్చుకోవాల్సి వస్తుంది. థంబ్నెయిల్ చూశారు కదా, మరి థంబ్నెయిల్ బట్టి ఇప్పుడు ఈరోజైతే స్టోరీ ఉంటుంది. సో వీడియో తప్పకుండా లైక్ అయితే చేయండి ప్లీజ్. ఇంకొక $5 అయితే నాకు రీచ్ అవుతుంది, $100. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ముందుగా అందరికీ రేపు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా, మీ అందరూ అమ్మవారి కృప కలగాలని చెప్పి మంచిగా పూజ చేసుకొని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా అలెక్కి అయితే నాటకాలు ఆడుతుందని చైతన్య తెలుసుకుంటాడు కదా, వాళ్ళ అమ్మతో కూడా డిస్కషన్ చేసుకొని బయటికి నెట్ అయిపోతే ఇంకిద్దరు అలెక్కే జీవన ఇద్దరు మాట్లాడుకోవటం చైతన్య వింటాడు. విన్న తర్వాత ఇంకా చెంప పగలు కొడతాడనమాట. ఇంకా జీవన చెంప, నువ్వు ఇలాంటి కుట్రలు చేస్తావని నాకు ముందే డౌట్ వచ్చింది అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇచ్చి వెళ్ళిపోతాడు కదా. వార్నింగ్ ఇచ్చినాక ఆదిత్య మనసుని ఎలాగైనా తెల్లారికల్లా మనసు మార్చాలని అలెక్కి అయితే సర్వ ప్రయత్నాలు అయితే చేస్తుంది. అయితే ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఆదిత్య నువ్వు లేకపోతే నేను ఉండను అని చెప్పేసి నాటకం ఆడుతూ ఉంటుంది. ఆదిత్యకి లేనిపోని మాటలు చెప్తూ ఉంటుంది. తన మనసులో మళ్ళీ అలెక్కి మీద ప్రేమ ఉంది అని తెలియజేయడానికి అలా చేస్తూ ఉంటుంది. అయితే ఆదిత్య మాత్రం ఆనందికి నిజం తెలిసిపోయింది కదా, మరి ఆనంది ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏమో అని చెప్పేసి ఆలోచిస్తూ ఆనందికి అయితే ఫోన్ చేస్తాడు. ఆనంది అయితే ఫోన్ ఇచ్చేది. ఆదిత్య గారు ఎందుకు మరి నా కోసము ఆకుండా వెళ్ళిపోయారు అర్థం కావట్లేదని చెప్పి ఆనంది అనుకుంటూ ఉంటుంది. అయితే ఆనంది అయితే ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేయడంతో ఆదిత్య అయితే చాలా కోపంగా రగిలిపోతూ ఉన్న ఆదిత్యని కూల్ చేస్తూ ఉంటుంది అనమాట. అలెక్య కూల్ చేస్తూ, ఎందుకు ఆదిత్య నీ కోసం పరితపించి నన్ను కాదని ఆ ఆనంది మీద ప్రేమ చూపిస్తున్నావు, ఎందుకు ఇదంతా దేనికి చేస్తున్నావు అని చెప్పేసి అలెక్య లేనిపోని మాటలు మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఆనంది అయితే ఇంకా ఆదిత్యకి అయితే మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తుంది. ఆదిత్య అయితే ఫోన్ లిఫ్ట్ చేయడం, ఏంటి ఆదిత్య గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని చెప్పి ఆనంది అయితే వెళ్తుందనమాట. ఇంటికి వెళ్ళగానే సునంద అయితే, అమ్మ ఆనంది మీ నాన్నగారికి తగ్గిందా, ఒంట్లో బాగుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది సునంద. మా నాన్నగారికి బాగుంది అత్తయ్య గారు, ఒంట్లో పర్లేదు అని చెప్పేసి అనగానే ఆదిత్య గారికి నాకు నిజం తెలిసిందని తెలిసిపోయిందా అంటే, తెలిసిపోయిందమ్మా. రాత్రి మేము అలెక్యని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే ఆదిత్య ఇదొక్క నైటు ఆగమని చెప్పాడు. ఈ నైట్ తర్వాత ఏం జరుగుతుంది ఏంటో తెలీదు అని చెప్పేసి ఇంకా అలెక్య గురించి చెప్తూ ఉంటుంది సునంద. అయితే ఆదిత్య నెక్స్ట్ డే మార్నింగ్ లెగవగానే ఆదిత్య అయితే కనిపించడు అనమాట. అలాగే అలెక్య కూడా కనిపించదు. వీళ్ళిద్దరు కనిపించకపోవడంతో జీవన అయితే అత్తయ్య గారు అని చెప్పేసి ఇంకా సునంద దగ్గరికి వెళ్తుంది. ఏంటి ఉదయాన్నే నీ నస అని చెప్పేసి సునంద అంటుంటే, అలెక్య కనిపించట్లేదు అత్తయ్య గారు అంటే, అలెక్య కనిపించట్లేదా అని ఇంకా సునంద షాక్ అయిపోతుంది. ఆ బావగారు కూడా కనిపించట్లేదు అత్తయ్య గారు అనగానే, అదేంటి ఆదిత్య కూడా కనిపించట్లేదు, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారు అనగానే, ఇంతలోకి అదిగో అత్తయ్య గారు వస్తున్నారు బావగారు అని చెప్పి అనగానే ఆదిత్య అయితే పెళ్లి బట్టల్లో అలెక్యని తీసుకొని వస్తాడు. అలెక్యని తీసుకొని రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు సునంద, శశికాంత్, చైతన్య, జీవన అండ్ ఆనంది కూడా షాక్ అయిపోతుంది. ఆదిత్యకి వెళ్ళి అలాగే చూస్తూ ఉంటుంది. ఆదిత్య గారు అలెక్యని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడా, అందుకనే అలెక్య ఇలా పెళ్లికే టప్పేసింది అని చెప్పేసి